నేచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి సెకండ్ హీరోగా మారి ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్లు కొట్టి నేచురల్ స్టార్గా ఎదిగాడు. ఒక మామూలు హీరో స్థాయి నుంచి 100 కోట్ల కలెక్షన్స్ తెచ్చే స్థాయికి నాని ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ఫిబ్రవరి 24న నాని తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. నాని పుట్టినరోజు నాడు తన సినిమాల అప్డేట్స్ కూడా కొన్ని వచ్చాయి. తాజాగా టాలీవుడ్లో నాని సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాని మొదటి నుంచి కూడా సినిమాకి కథల్లో వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు. ఇటీవలే దసరా లాంటి ఫుల్ మాస్ సినిమాతో 100 కోట్ల హిట్ కొట్టి ఆ తర్వాత హాయ్ నానాతో ఎమోషనల్ క్లాసిక్ హిట్ కొట్టాడు. నాని నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాతో మాస్ కమర్షియల్గా రాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా రజనీకాంత్ భాష స్టైల్లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకి కూడా డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించడం విశేషం. అనంతరం బలగం సినిమా ఫేమ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒద్దెల దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంటుందని గతంలో ప్రకటించారు. ఈ 4 సినిమాలు అయితే కన్ఫర్మ్ అయి ఉన్నాయి. వీటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అలాగే ఓ తమిళ్ డైరెక్టర్తో కూడా నాని సినిమా ఉండబోతుందని సమాచారం. ఇలా నాని తన నెక్స్ట్ సినిమాల లైనప్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్స్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు నేచురల్ స్టార్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.